We greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. Those of us who are here last night, we remember we spoke about the past, how we look at the past. గత రాత్రి ఇక్కడ ఉన్నవారు జ్ఞాపకం చేసుకుంటారు. మనము గతం గురించి ఎట్లాంటి మనస్సు కలిగి ఉండాలో నేర్చుకున్నాం. And in Philippians chapter 3 verse 14, Paul wrote about how forgetting the past, he pressed on towards the future. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో పౌలు గారు రాస్తూ ఉన్నారు, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుట. In the Old Testament time, in the book of Isaiah chapter 43 verse 18-19, God said, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలలో ప్రభు ఇలా అంటున్నారు, forget the former things, don't dwell in the past. మునుపటి సంగతులను మరువుము, వాటిలో ఇంకా నివసించవద్దు, వాటి గురించి ఆలోచించవద్దు అని ప్రభు చెబుతున్నారు. I am doing a new thing, now it springs up. ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలచును అని చెప్తున్నారు. Do you not perceive it? దాన్ని మీరు ఆలోచింపరా? I am making a way in the desert and streams in the wasteland. ఇదిగో ఎడారిలో దారిని నేను చేస్తా ఉన్నాను, సెలయేర్లను ప్రవహింపజేస్తూ ఉన్నాను. And last night we spoke about what are things we forget from the past. నిన్న రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాము, గతములో నుంచి ఏ విషయాలు మర్చిపోవాలో అవి జ్ఞాపకం చేసుకున్నాం. At least two things. కనీసం రెండు విషయాలు మర్చిపోవాలి. మనం Our own sins which are committed, which are repented from, don't think about it. మనం చేసిన పాపములను ఏవైతే ఒప్పుకొని విడిచిపెట్టామో వాటి గురించి మరలా ఆలోచించకూడదు. And we have to forget other people's sins against us. అలాగే ఇతరులు మనకు వ్యతిరేకముగా చేసిన పాపములను మనం మర్చిపోవాలి. In other words, forgive them and forget their sins. మనం వారిని క్షమించడం మాత్రమే కాదు, వారు చేసిన అపకారమును ఇక జ్ఞాపకం చేసుకోకూడదు. Then we spoke about two things we are supposed to remember from the past. గతము నుండి గుర్తుంచుకోవాల్సిన రెండు విషయాలను కూడా మనం చూసాం. Number one, what God did to us. Psalm 103 verse 2, forget not his benefits. 103వ కీర్తన 2వ వచనం ప్రకారముగా దేవుడు మనకు చేసిన ఉపకారములను మనం మర్చిపోకూడదు. And number two, remember what God spoke to us in the past. రెండవది, దేవుడు మనతో మాట్లాడిన మాటలను మర్చిపోకూడదు. Revelation chapter 3 verse 3, to the church in Sardis, God said, remember what you received and heard, obey it and repent. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనములో సార్దీసు సంఘముతో ప్రభు చెప్తా ఉన్నారు, నీవు విన్న వాటిని మర్చిపోక జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందమని. That's the basic essence of what I spoke last night. నేను మాట్లాడినటువంటి విషయాల యొక్క సారము ఇదే. Now then Paul talks about forgetting the past, he press on towards the future. పౌలు గారు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, గతమును వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుట. Straining towards what is ahead. నా ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను అంటున్నాడు. In previous verse he says, I take hold of what Christ took hold of me for. ఆయన నా ముందు మాటలో చెప్తా ఉన్నారు, క్రీస్తు నన్ను దేని నిమిత్తమై పట్టుకునో దాన్ని నేను పట్టుకొనవలెనని అని అంటున్నాడు. I press on to take hold of what for which Christ took hold of me. క్రీస్తు నన్ను దేని నిమిత్తమై పట్టుకున్నారో దాన్ని పట్టుకొనవలెనని నేను వేగిరపడుతున్నాను. And he goes on to say, I press on towards the goal, even the prize for which God has called me heavenward in Christ. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గొర్రెద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నారు. So as you look ahead, what do we look for in the future? కనుక ముందున్న వాటి వైపు భవిష్యత్తు గురించి చూస్తున్నప్పుడు దేని వైపు చూస్తున్నాం మనం? Of course we all long to go to heaven and be with Jesus. అవును, మనందరం కూడా పరలోకానికి వెళ్ళి అక్కడ యేసు ప్రభుతో ఉండాలని ఎంతో ఆశతో ఉన్నాం. In our ministry we seek honor from God. మన పరిచర్యలో దేవుని నుండి మనము మెప్పును కోరుతున్నాం. In John 12:26 Jesus says, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, whoever serves me must follow me. ఎవరు నన్ను వెంబడిస్తారో, నాకు సేవ చేస్తారో వారు నన్ను వెంబడించవలెనని. Where I am, my servant will be. నేను ఎక్కడున్నానో అక్కడే నా సేవకుడు ఉండును అని. My Father will honor the one who serves me. నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. Do not seek honor from people. మనుషుల దగ్గర ఘనతను కోరకూడదు. There's a wonderful Telugu song which I love very much. తెలుగులో ఒక పాట నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి ఉన్నది. One of my favorite songs. నాకు ఇష్టమైన పాటలలో ఒకటి. It goes like this.
ఆ పాట ఇలా ఉంది, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే ఆరాధింతును. నిన్నే ఆరాధింతును. I love you, Lord. Only you I love. నిన్ను మాత్రమే ప్రేమిస్తాను ప్రభువా. Only you I worship. నిన్ను మాత్రమే ఆరాధిస్తాను. Only you I serve. నిన్ను మాత్రమే సేవిస్తాను. He is everything for us. ఆయనే మనకు సమస్తమునై ఉన్నాడు. Maybe in the evening our worship group will sing the song. ఈవినింగ్ మన వర్షిప్ గ్రూప్ ఈ పాట పాడతారేమో బహుశా. And that will be wonderful to really sing with meaning. అది అర్ధరహితముగా ఆ పాట పాడడం ఎంతో అర్ధసహితంగా ఆ పాట పాడడం ఎంతో చక్కగా ఉంటుంది. It's so wonderful to know that all of you are servants of God. అందరూ కూడా దేవుని పరిచారకులై ఉన్నారు. Who have devoted yourself to serve God. దేవుని సేవ చేయడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ఉన్నారు. So as you look ahead, what do we look for? కనుక ముందు ఉన్న వాటి వైపు చూస్తున్నప్పుడు దేని కొరకు మీరు చూస్తున్నారు? What did the apostle Paul look forward to? అపోస్తలుడైన పౌలు గారు దేని కోసం చూశారు? He looked forward towards winning the prize for which God called him heavenward in Christ. ప్రభు పిలిచినటువంటి ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము నిమిత్తమై పౌలు గారు చూస్తూ ఉన్నారు. The greatest prize is God himself, Jesus himself. అన్నిటికంటే గొప్ప బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. In the 2 Corinthians 9:15 describes him as an indescribable gift. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే చెప్పన శక్యము గాని వరము. But the apostle Paul also spoke about prizes he's going to get. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన పొందబోయే బహుమానాల గురించి కూడా చెప్పారు. Crowns in heaven. పరలోకములో కిరీటములు. There are at least 3 crowns identified in the Bible about what will happen when we go to heaven. The crowns God is going to give us. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకి ఇవ్వబోయేవి కనీసము 3 రకముల కిరీటములు బైబిల్లో గుర్తించబడినాయి. One is the crown of righteousness is appearing. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆ నీతి కిరీటం అనుగ్రహించును. At the end of his life, when he was in Rome awaiting the sentence and is going to be executed according to Bible scholars, పౌలు గారు ఆయన జీవితపు చివరి దశలో రోమా నగరంలో ఉంటూ ఆ శిక్ష కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆ సమయంలో he wrote this letter. ఆయన ఈ పత్రిక రాశాడు. I fought the good fight, I finished the race, I kept the faith. మంచి పోరాటము పోరాడాను, నా పరుగును ముగించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. Now there is store for me the crown of righteousness which God will give me on that day, not only for me but to all who long for his appearing. ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, అది న్యాయాధిపతి అయిన దేవుడు నాకు ఇచ్చును, నాకు మాత్రమే కాదు గాని ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ ఆ కిరీటమును ఆయన అనుగ్రహించును. For you and me as we long for his appearing. గనుక ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే నీ కొరకు నా కొరకు కూడా ఆ కిరీటమే. If we long for his appearing, what will we do in this world? ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంటే ఈ లోకంలో మనం ఏం చేస్తాం? Number 1, we'll be busy sharing the gospel. మొదటిగా మనము సువార్త ప్రకటించడంలో ఎంతో బిజీగా ఉంటాం. 24th chapter of Matthew verse 14 Jesus says, మత్తయి సువార్త 24వ అధ్యాయము 18వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా అంటున్నారు, and this gospel of the kingdom will be preached in the ends of the world as testimony to all nations, then the end will come. ఈ రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడును, ఆ తరువాత అంతము వచ్చును. The end will not come till the gospel is preached to all the nations of this world. లోకంలో ఉన్న జనములన్నిటికీ కూడా ఈ సువార్త ప్రకటించబడకపోతే అంతము రాదు. So if you want him to come, we long for his appearing, we'll be busy sharing the gospel. గనుక ఆయన రావాలి అని మనము ఎదురు చూస్తున్న వారమైతే సువార్త ప్రకటనలో ఎంతో బిజీగా ఉంటాం. The word nations mentioned here, అక్కడ ఉన్నటువంటి మాట నేషన్స్ అనేటువంటి మాట is from Greek word called ethnos, which means ethnic groups. గ్రీక్ భాషలో ఎథ్నాస్ అనేటువంటి మాట అంటే ఎథనిక్ గ్రూప్స్, ప్రజా గుంపులు. By that definition, there are 11,400 nations in the world today. ఆ డెఫినేషన్ ప్రకారంగా ప్రజా గుంపులు అంటే 11,400 11,400 ప్రజా గుంపులు ఉన్నాయి. These are not political nations. ఇవి రాజకీయపరమైనటువంటి దేశములు కాదు. Political nations are about 250 in the United Nations. There are 250 nations approximately. ఇప్పుడు ఇంచుమించు 250 దేశాలు ఉన్నాయి రాజకీయంగా భౌగోళికంగా చూస్తే. UN has a headquarters in New York City.
యుఎన్కి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో ఉన్నది. And there are 250 nations represented in United Nations. ఆ ఐక్యరాజ్య సమితిలో 250 దేశాలు అక్కడ ప్రాతినిధ్యాన్ని వహిస్తూ అక్కడ ఉన్నాయి. But the nations mentioned in 24th chapter Matthew verse 14 are ethnic groups. There are 11,400 in the world. అయితే 24వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి ఆ జనములు అనేటువంటి మాట 11,400 జనములు ఉన్నాయి. Out of 11,400, 4,435 nations live in Bharat. అయితే ఈ 11,400 ప్రజాగుంపులో 4,435 ప్రజాగుంపులు భారతదేశంలోనే ఉన్నాయి. And how many of them had heard the gospel? వారిలో ఎంతమంది సువార్త విన్నారు? You know why God put you and me in India? నిన్ను నన్ను ఎందుకు దేవుడు ఇండియాలో ఉంచారో తెలుసా? To share the gospel with all these people. ఈ వీరందరితో మనం సువార్తను పంచుకోవడం కోసమే. Approximately 40% of the nations mentioned in 24th chapter Matthew, implied in 24th chapter Matthew verse 14, are in India. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడిన జనములు అనేటువంటి ఆ మాటలో సుమారు 40% జనములు భారతదేశంలోనే ఉన్నారు. So we have a big task before us. కాబట్టి మన ముందు పెద్ద పని ఉంది. The harvest is plentiful, laborers are few, God says. కోత విస్తారమే గాని కోతకు పనివారు కొదువుగా ఉన్నారని ప్రభు చెప్తున్నారు. Our country is ripe for harvest. మన దేశము కోతకు సిద్ధమైనటువంటి దేశము. And just like in those days, laborers are few. ఆ దినములో ఉన్నట్టుగానే పనివారు కొద్దిగా ఉన్నారు. I praise God, all of you are laborers. మీరందరూ పనివారై ఉన్నారని నేను దేవుని స్తుతిస్తున్నాను. A laborer is more than a servant. పనివాడు అనేవాడు సేవకుడి కంటే ఎక్కువ వాడు. In many of the verses in the Bible, the word translated as servant is not really servant, it is slave. బైబిల్లో అనేక చోట్ల సేవకుడు అనేటువంటి మాట నిజానికి సేవకుడు అని మాత్రమే కాదు కానీ బానిస అనేటువంటి మాట కరెక్ట్. For example, in Romans 1:1 Paul writes, ఉదాహరణకు రోమిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు రాస్తూ, I Paul, a servant of Christ, called to be an apostle. క్రీస్తు యేసు దాసుడైన నేను అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలు నన్ను నేను అని రాస్తున్నారు. So that verse says, Romans 1:1. అక్కడ ఉన్నటువంటి మాట రోమా 1:1 ఏమనుందంటే, English Bible says, I Paul, a servant of Christ, called to be an apostle. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాట క్రీస్తు యేసు సర్వెంట్ అయిన నేను అపోస్టల్ గా ఉండడానికి పిలువబడిన వాడనని. But the word in Greek is not translated as servant, it's translated as slave. అయితే గ్రీకు భాషలో ఈ మాట సర్వెంట్ లేక సేవకుడు దాసుడనే కాదు గాని బానిస అని వాడబడినటువంటి మాట. The word, it's called word called doulos, doulos, doulos. గ్రీకులో ఆ పదానికి ఉన్నటువంటి గ్రీక్ పదం ఏంటంటే డోలోస్ అనేటువంటి మాట. It means slave. దాని అర్థము బానిస. I wonder what the Telugu Bible says. Romans 1. దాసుడు. దాస్. Sometimes das is usually we say servant das. కొన్నిసార్లు దాసులు అంటే సేవకులు కూడా దాసులు అంటాం కదా, కానీ అది కాదు అక్కడ. In Hindi the word for slave is gulam. హిందీలో ఆ వర్డ్ ఏంటంటే గులాం. Different from sevak or das. సేవకులు దాసులకి వేరుగా గులాం బానిస అని అర్థం. So slave labors. బానిస పని చేస్తాడు, బానిసత్వం చేస్తాడు. A servant works, a slave labors. ఒక సేవకుడు సేవ చేస్తాడు, బానిస అయితే ఆ పరిచర్య లేక ఆ బానిసత్వాన్ని చేస్తుంటాడు. And laboring in the Bible basically translated means taking a beating. Taking a beating. బీటింగ్. ఓకే. ఈ పరిచర్య లేక బానిసత్వం చేయటం అని అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ పదం ఏంటంటే దెబ్బలు తినడం. It means we able to undergo suffering for the sake of the gospel. అంటే సువార్త కొరకు శ్రమ పడుట. And second thing we have to do before he comes the second time is to live a holy life. ప్రభు రెండవ మారు రాకముందు మనం చేయవలసినటువంటి రెండవ విషయం ఏంటంటే పరిశుద్ధమైన జీవితమును జీవించాలి. 2 Peter 3rd chapter 9 to 12, we read in Telugu only just to save time. 2 Peter 3rd chapter 9 to 12 talks about our response till he comes the second time. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు చదువుదాము. ప్రభు రాకముందు మనం ఏ విధంగా సిద్ధపడాలో, మన స్పందన ఎలా ఉండాలో అక్కడ రాయబడి ఉన్నది. 9 to 12. ఎస్, చదువుదాము. 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం నుండి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు
మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. God is not slow in keeping his promise of second coming. God is not slow in దేవుడు ఆయన రెండవ రాకడ గురించి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు ఆయన ఆలస్యము చేసేవాడు కాదు. He is patient with everyone, not wanting anyone to perish. ఆయన ఎవరు నశింపక ఉండాలని ఆయన ఇచ్ఛించుతూ ఆయన దాన్ని గురించి దీర్ఘశాంతమును వహిస్తున్నాడు. When he comes, he'll come like a thief, like a donga. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తాడంటే దొంగ వలె వస్తాడు. And no one knows when he's going to come. ఎవరికి తెలియదు ఆయన వస్తాడని. Till he comes, we will not know. When he comes, we will know. ఆయన వచ్చే వరకు ఆయన వస్తాడని మనకు తెలియదు. And the heavens will disappear with a roar, elements will burn with fire, everything will be laid bare in this world. మికటమైన వేండ్రముతో ఆకాశములు అవన్నీ కూడా గతించిపోతాయి, సమస్తము ఆయన ఎదుట ఖాళీగా కనబడుతుంటది. Since everything is going to destroy the manner, what kind of people are you to be? అన్ని ఇటువంటి విధానంలో లయమైపోతాయి గనుక మనము ఎట్టివారమై ఉండాలి. You have to live holy and godly lives. మనము పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ జీవించవలసిన వారమై ఉన్నాం. As you look for the day of the Lord and speed its coming. ప్రభు దినము కొరకు ఎదురు చూస్తూ అది వేగముగా రావాలని ఎదురు చూసే మనము, if you want him to come soon, be holy and share the gospel. ప్రభు దినము వేగముగా రావాలి అని నువ్వు ఆశిస్తే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ సువార్తను ప్రకటించేవాడుగా ఉండాలి. And just like Paul will be confident of the crown of righteousness also for us. పౌలులాగే అప్పుడు మనము కూడా నీతి కిరీటము కొరకు ధైర్యముతో ఎదురు చూసేవారముగా ఉంటాం. That will be given to us after everybody goes to heaven, and along with all the wonderful heroes of faith in the 11th chapter of Hebrews, there will be a great prize distribution ceremony in heaven. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనము ఆ హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పబడిన విశ్వాస వీరుల జాబితాలో ఉన్నటువంటి అటువంటి గొప్ప విశ్వాసులందరితో మనము కలిసి ఉన్నప్పుడు మనకు ఆ కిరీటము ఇవ్వబడుతుంది. 11th chapter of Hebrews talks about the heroes of faith. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి అక్కడ రాయబడి ఉంటది. I like that term, విశ్వాస వీరం. వీరం means heroes. వీరులు అనేటువంటి మాట ఎంత బాగుంది కదా, అది హీరోస్, విశ్వాస వీరులు అని. They all promised great things on heaven when they were on earth. వారందరూ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో గొప్ప వాగ్దానములు పొంది ఉన్నారు. They didn't receive what had been promised. అయితే వాగ్దానము పొందిన వాటిని వారు నిజముగా అనుభవించలేదు. Along with us they will be given the rewards. మనతో పాటు కలిసి వారికి ఆ బహుమానము వస్తుంది, వారు పొందుకుంటారు. They were all commended for their faith. వారందరూ వారి విశ్వాస విషయమై దేవుని చేత మెప్పు పొందిన వారు. But they didn't receive what had been promised. అయితే విశ్వాసింపబడి వాగ్దానం చేయబడింది వారు ఇంకా పొందుకోలేదు. Along with us there will be a big prize distribution ceremony where all of us will get our crowns. మనము కూడా వారితో కలిసి వెళ్ళినప్పుడు చక్కగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక సెరమనీ జరుగుతుంది. అప్పుడు ఆ కిరీటములు వారికి మనకి ఇవ్వబడతాయి. I hope you and me at that time will not be spectators, will be recipients of the crowns. నేను ఆశిస్తున్నాను ఏంటంటే ఆ రోజున నీవు నేను కేవలం ప్రేక్షకులుగా ఉండకుండా మనము కూడా కిరీటములు పొందేవారుగా ఉంటామని ఆశిస్తున్నా. But having said all that, I must say the greatest prize is Christ himself. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను ఖచ్చితంగా చెప్పాల్సిన మాట ఏంటంటే అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానము ప్రభువైన యేసు క్రీస్తు వారే. Don't worry, if other people get rewards, you won't feel bad about it because there's no envy in heaven. మీరు బాధపడవద్దు, ఇతరులకి బహుమానాలు వచ్చాయనే అసూయ ఉండదు పరలోకంలో. No vile thing will ever enter heaven. పరలోకంలో అపవిత్రమైనది ఏది కూడా అక్కడ ప్రవేశించదు. In Revelation chapter 20 verse 21:4 it says, ప్రకటన 21వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన మాట, there's no death nor mourning nor crying nor pain. అక్కడ ఏడ్పుయు అయినను మరణమైనను దుఃఖమైనను వేదనైనను అక్కడ లేదు. 27 verse says that nothing impure ever enter heaven. 27వ వచనంలో అక్కడ మనం చదువుతాము, అక్కడ అపవిత్రమైనది అసహ్యమైనది ఏది కూడా దానిలో ప్రవేశించలేదు. Now crown of righteousness is for Paul and also for all those who long for his appearing. నీతి కిరీటం అనేది పౌలు గారికి మాత్రమే కాదు గాని ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారందరి కోసము ఉన్నది.
A second prize mentioned, crown mentioned in the Bible, is the crown of glory. బైబిల్లో ప్రస్తావన చేయబడిన రెండవ రకమైన కిరీటం ఏంటంటే మహిమ కిరీటం. It's for people who are involved in blessing other people. ఇతరులను దీవించే పరిచర్యలో పాల్గొన్న వారికే ఈ మహిమా కిరీటము. If you look at 1 Peter chapter 5 from verse 2 to 4, we read, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూస్తే, Peter writes to shepherds of God's flock. పేతురు ఆయన దేవుని మంద యొక్క కాపరులకు రాస్తూ ఇలా అంటున్నాడు, Be shepherds of God's flock under your care, serving as overseers, not because you must, but because you're willing, as God wants you to be. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షముతో కాక మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుడి. Not greedy for money, but eager to serve. దుర్లాభ అపేక్షతో కాక సేవ చేయటానికి కలిగినటువంటి మనస్సుతో. Not lording it over those entrusted you, but being example of the flock. వారి మీద ప్రభుత్వము చేయక వారికి మాదిరిలో ఇండుట. But when the chief shepherd appears, you receive the crown of glory which will never fade away. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందెదరు. When we invest our time in building up people, that's what you are all doing. మనము చేస్తున్నట్లుగా మన సమయాన్ని ఇతరుల కొరకు పెట్టుబడిగా పెడుతూ వారికి సహాయం చేస్తున్నప్పుడు we'll receive the crown of glory we'll receive. అప్పుడు మనం మహిమ కిరీటమును పొందుతాం. From this world, what do you take to heaven? చెప్పండి, ఈ లోకంలో నుండి పరలోకానికి ఏం తీసుకెళ్తారు? Not our money, మన డబ్బు కాదు. not our fame, మన పేరు కాదు. not our popularity, మన ప్రతిష్ట కాదు. People who are blessed in this world will be our glory in heaven. ఎవరైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారో వారు మహిమ కిరీటాన్ని పొందుతారు. In 1 Thessalonians 2:19-20, Paul writes, what is our hope, our glory, our crown? Is it not you? You are our glory and joy. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు రాస్తా ఉన్నారు, క్రీస్తునందు మా మహిమ నిరీక్షణ, మా యొక్క కిరీటం ఎవరు? అది మీరే కదా అని అంటున్నాడు. So everybody you bless in this world will be your crown, glory and joy in heaven. ఎవరైతే ఈ లోకంలో ఆశీర్వాదముగా ఉంటారో వారందరూ కూడా మహిమ కిరీటమును పరలోకంలో పొందుతారు. It's never in vain to share the gospel, never in vain to build up people in the faith. సువార్త ప్రకటన అనేది ఎప్పుడూ వ్యర్థము కాదు. ఇతరులను విశ్వాసములో సహాయం చేయటం అనేది ఎప్పుడు మన జీవితంలో సమయం వ్యర్థము కాదు. Sometimes when you help people and do good to them and speak well to them, they don't respond in a loving way. They give for granted. కొన్నిసార్లు మనం ఇతరులకు సహాయం చేస్తూ వారితో సమయం గడుపుతూ వారితో మాట్లాడుతూ ఉంటాం, కానీ వారు బహుశా సరిగ్గా స్పందించరు. వారు సరైన విధానంలో ప్రతిస్పందన ఉండదు వారి దగ్గర నుండి. But every small thing you do in the eyes of the world, small thing in the eyes of the world to help people is taken note by God. అయితే లోకపు దృష్టిలో నువ్వు చేసే ఎంత చిన్నగా అనిపించిన ఆ పని దేవుని దృష్టిలో అది చాలా విలువైనది. దేవుడు దాన్ని లెక్కిస్తాడు. Hebrews 6:10 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఇలా చెప్తుంది, God is not unjust, he will not forget your work or the love you have shown him as you helped his people and continue to help them. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. So God, crown of glory is for those people who help others out of love for God. గనుక మహిమ కిరీటము ఎవరికి అనంటే దేవుని పట్ల ఉన్న ప్రేమను బట్టి ఇతరులకు సహాయం చేసేవారికి. A third crown is a crown of life. మూడవ రకమైన కిరీటము బైబిల్లో ఉన్నది జీవ కిరీటము, which is for people who go through trials and suffering in this world because of their faith in Christ. ఈ కిరీటం ఎవరి కొరకు అంటే యేసుక్రీస్తు ప్రభునందున్న విశ్వాసమును బట్టి ఈ లోకంలో శ్రమానుభవమును అనుభవించే వారికి. Suffering in the will of God is a blessing for us. దేవుని చిత్తములో శ్రమ అనుభవించుట మనకు ఆశీర్వాదము. In James 1:12, James writes, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనంలో యాకోబు రాస్తా అంటున్నాడు, Blessed is the man who perseveres under trial, for when he stood the test, he will receive the crown of life which God has promised to those who love him. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును.
When you love God, you will obey Him. నీవు దేవుని ప్రేమిస్తే ఆయనకు విధేయత చూపుతావు. When you love Him, you will take care of His people. You will feed His lamb, feed His sheep. ఆయనను నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రజలను మేపుతావు, ఆయన సంఘాన్ని చూసుకుంటావు. When you serve people, you serve God and therefore serve people. నీవు దేవుని సేవ చేస్తున్నావు గనుక ప్రజలకు కూడా సేవ చేస్తావు. We'll face difficulties. అప్పుడు ఆ సేవ పనిలో కొన్ని శ్రమలు అనుభవిస్తావు. In the difficulties we persevere. ఆ శ్రమలలో మనము కొనసాగుతున్నప్పుడు What do we get in heaven? ఆ పరలోకంలో అప్పుడు మనం ఏం పొందుకుంటాం? The crown of life. జీవ కిరీటము. Lord also spoke about that crown to the church in Smyrna in the book of Revelation. ప్రకటన గ్రంథములో స్మిర్న అనే సంఘముతో కూడా ప్రభువారు ఈ మాటను మాట్లాడారు. Second chapter of Revelation verse 10. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, Don't be afraid about what you are about to suffer. ఇదిగో మీరు కలుగు శ్రమ గురించి మీరు భయపడవద్దు. They will put some of you in prison to test you. అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. You will suffer persecution for 10 days. 10 దినములు శ్రమ కలుగును. Be faithful even to the point of death and I give you the crown of life. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. All of us are called to obey the Lord. మనమందరము దేవునికి ప్రభుకి విధేయత చూపుటకు పిలువబడిన వారము. We have all faced trials because of that. మనము దీని విషయంలో విధేయత చూపే మార్గములో కొన్ని శ్రమలు అనుభవిస్తాం. When trials come, శోధనలో శ్రమలు వచ్చినప్పుడు don't complain. ఫిర్యాదులు కంప్లైంట్ చేయవద్దు. Don't argue. వాదించవద్దు. Rejoice in those trials. ఆ శ్రమలలో ఆనందించు. 1 Thessalonians chapter 5, 16, 17, 18 says. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చెప్తున్నాయి. Rejoice always. ఎల్లప్పుడూ ఆనందించుడి. Pray without ceasing. ఎడతెగక ప్రార్థన చేయుడి. In everything give thanks. అన్ని విషయములలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. For this is the will of God in Christ Jesus concerning you. ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమై ఉన్నది. In everything give thanks. ప్రతి విషయములోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. In difficulties give thanks. శ్రమలలో కృతజ్ఞతలు చెల్లించండి. Some people ask me when I'm going through difficult times, in that I must give thanks, I must rejoice, I know. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఎన్నో కష్టాలు గుండా వెళ్తా ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్తున్నారు. Should I give thanks for it, for difficult circumstances? అయితే ఆ కష్టాలు వచ్చాయని నేను కృతజ్ఞతలు చెల్లించాలా? In difficulties I give thanks. కష్టాలలో శ్రమలలో కృతజ్ఞతలు చెల్లించమని చెప్పారు. How could I give thanks for the difficulty? అయితే ఆ కష్టాలు వచ్చినందుకు వాటి కోసం నేను ఎలాగ స్తుతించగలను దేవుణ్ణి? Ephesians 5:20 says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చెప్తుంది. For everything give thanks. అన్ని విషయములలో కృతజ్ఞతలు చెల్లించుడి. Because every trouble we go through because of obedience to God is creating for us glory in heaven. Everything we go through in difficulties because of obedience to God. ఓకే, మనం దేవునికి విధేయత చూపటంలో ఆ యొక్క శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు those difficulties are creating glory in heaven for us. ఆ యొక్క శ్రమలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. We spoke about 3 specific crowns in heaven. మనము 3 ప్రత్యేకమైన కిరీటాలు పరలోకంలో ఉన్నాయని నేర్చుకున్నాం. Crown of righteousness, నీతి కిరీటము, crown of glory, మహిమ కిరీటము, crown of life, జీవ కిరీటం. But the Lord also spoke about rewards. అయితే ప్రభువారు బహుమానముల గురించి కూడా చెప్పారు. Not defined very specifically. ఇవి ప్రత్యేకముగా అవి నిర్వచించబడలేదు కానీ rewards for all his children who follow him, who serve him. ప్రభువుని వెంబడిస్తూ ఆయనకు పరిచర్య చేసే వారందరికీ బహుమానములు ఉన్నాయని చెప్పారు. In Matthew chapter 6 verse 19 he writes. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో ప్రభువారు చెప్తున్నారు. Do not store up yourself treasures on earth where moth and dust destroy, thieves break and steal. ఇక్కడ చిమ్మట కొట్టివేసే దొంగలతనం చేసేటువంటి ఈ లోకంలో మీ కొరకు మీరు ధనమును సమకూర్చుకునవద్దు. But store up treasures in heaven where moth and dust do not destroy, thieves don't break and steal. తుప్పు చిమ్మట పాడు చేయలేనటువంటి పరలోకంలో మీ కొరకు మీరే ధనమును సమకూర్చుకునడి. For where your treasure is, there will your heart be. ఎందుకంటే నీ ధనము ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును. First the Lord gives a caution, then he gives a promise. దేవుడు మొదట హెచ్చరికనిచ్చి తర్వాత వాగ్దానం ఇస్తున్నాడు. Don't store up treasures on earth. లోకములో నీ కోసం ధనాన్ని సమకూర్చుకోవద్దు. Because money, power, fame we don't take to heaven. ఎందుకంటే డబ్బు లేక పలుకుబడి లేక ఈ
బలగము నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. All that will fade away. ఇవన్నీ ఇక్కడే వాడిపోతాయి. And he says store up treasures in heaven. అందుకనే పరలోకంలో మీ కొరకు ధనము సమకూర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. Where moth and rust do not destroy, thieves don't break in and steal. అక్కడ తుప్పు తినివేయదు, చిమ్మటయు తినివేయదు, దొంగలు కనము వేసి దొంగలించరు. For where your treasure is, there will your heart be. ఎందుకంటే నీ ధనము ఎక్కడుండునో అక్కడే నీ హృదయము ఉండును. And the Lord goes on to say, ప్రభు ఇంకా చెప్తా ఉన్నారు, the eye is a lamp of the body. దేహమునకు దీపము కన్నే. When eyes are good, whole body is full of light. గనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. When eyes are bad, whole body is full of darkness. దేహము చెడ్డదైతే కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటి అయి ఉండును. If then the light reduces darkness, how great the darkness. గనుక నీలోనున్న వెలుగే చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది అని ప్రభు చెప్పారు. Verse 24. 24వ వచనంలో చదువుతాం. No one can serve two masters. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. Either love the one, hate the other, or be devoted to the one and despise the other. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని తృణీకరించును, లేక ఒకరిని పక్షముగా నుండి మరొకరిని ద్వేషించును. You cannot serve God and money. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. Serving means doing the will of the master. దాసులుగా ఉండటం అనంటే యజమానుని ఇష్టము చిత్తమును చేయటమే. When you serve God, you do his will. నీవు దేవునికి దాసుడవై ఉంటే ఆయన చిత్తమును చేస్తావు. When money is a master, you serve money and get money for things you want. సిరి లేక డబ్బు నీకు యజమానిగా ఉంటే నీవు దాని యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తూ ఉంటావు. Not things you need, but things you desire, you want. నీకు అవసరమైన విషయాలు మాత్రమే కాదు, నీకు ఆశ ఉన్నవి, కోరిక ఉన్నటువంటి విషయాలన్నిటినీ వాటి కొరకు చేస్తావు. We cannot serve God and money. మనము దేవునికిని సిరికిని దాసులమై ఉండలేము. Now why some people, including Christians, serve God and some serve money, we'll find out from this passage. కొంతమంది క్రైస్తవులతో సహా కొంతమంది దేవుణ్ణి మరి కొంతమంది సిరికిని ఎందుకు దాసులై ఉన్నారో మనము ఈ వాక్య భాగంలో నేర్చుకుందాం. There are 5 things mentioned here. ఈ వాక్య భాగంలో ఉన్న 5 విషయాలు ఉన్నాయి. From verse 19 to 24 when you read, 19వ వచనం నుండి 24 వరకు మనం చదివితే 5 things are mentioned. 5 విషయాలు మనకు కనబడతాయి అక్కడ. Eye, కన్ను, treasure, ధనము, heart, హృదయము, service, సేవ, rewards for service. ఆ సేవ చేసినందుకు వచ్చే బహుమానము. When eyes are fixed on things of this world, కన్నులు ఈ లోకపు సంబంధమైన విషయాల మీద కేంద్రీకృతమై ఉన్నప్పుడు things of this world become our treasure. ఈ లోకములోని విషయాలే మనకు ధనముగా మారుతాయి. Our heart will be on the world, things of this world. అప్పుడు మన హృదయము ఈ లోకపు విషయాల మీదే ఉంటది. And we serve money to get those things. అప్పుడు మనము వాటిని పొందుకోవాలని డబ్బుకి ధనమునకు సేవ చేస్తాం. And we'll get those things also. అవి మనకు దొరుకుతాయి కూడా. We'll get it. మనకు దొరుకుతాయి. దేనికోసం పని చేస్తాం దొరుకుతాయి. It won't give you peace. కానీ అది మనకు సమాధానం ఇవ్వదు. It will perish. అది గతించిపోతుంది. It will be destroyed. అది లయమైపోతుంది. Whereas when the eyes are things of God, అయితే మన కన్నులు దేవుని విషయాల మీద మనం ఉంచినప్పుడు, when the eyes of our heart are enlightened to look at things beyond, పరలోకములో సంబంధమైన విషయాలు చూడటానికి మన మనోనేత్రములు వెలిగించబడినప్పుడు, things of heaven will be our reward. పరలోక సంబంధమైనవే మన బహుమానములుగా ఉంటాయి. They'll be our treasure. అప్పుడు మనకు ధనము ఉంటది. The Lord will be our treasure. దేవుడే ప్రభువే మనకు ధనముగా మనకు ఆయన ఉంటాడు. Our heart will be where the Lord is. ప్రభు ఎక్కడున్నాడో అక్కడే మన హృదయం ఉంటుంది. So we serve the Lord. కాబట్టి మనం ప్రభుని సేవిస్తాం. And we'll have rewards. అప్పుడు మనకు బహుమానములు ఉంటాయి. They will not perish. అవి గతించిపోయేవి కావు. They're kept in heaven for us. అవి మన కొరకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నాయి. For every servant of God, ప్రభుని సేవించే ప్రతి ఒక్కరి కొరకు, male or female, వారు స్త్రీలైనా పురుషులైనా, as you serve God and don't serve things of this world, నీవు ఈ లోక విషయాలను సేవించకుండా దేవుని మాత్రమే సేవించేవారుగా ఉన్నట్లయితే, there are rewards in heaven. నీ కొరకు పరలోకములో బహుమానములు. They will never perish. అవి ఎన్నడూ లయమైపోవు. Kept in heaven for us. నీ కొరకు పరలోకములో దాచబడి ఉన్నవి.
But we are so materialistic that we look at things around us. అయితే ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాలను మాత్రమే చూసేవారుగా ఉంటూ We assume that because we're serving God, everything around us should be nice and good and hunky dory, all fine. మనం అనుకుంటాం ఏంటంటే నేను దేవుని సేవ చేస్తున్నాను కాబట్టి మన పరిస్థితులన్నీ చక్కగా ఉండాలి, ఎటువంటి సమస్యలు ఉండకూడదని మనం అనుకుంటాం. I should never have suffering. మనకు ఎప్పుడూ శ్రమలు ఉండకూడదని, Shouldn't have difficulties at all. ఎప్పుడు ఎటువంటి కష్టాలు ఉండకూడదని. That's not Christian life. ఇది క్రైస్తవ జీవితం కాదు. When you serve God, నీవు దేవునికి సేవ చేస్తున్నప్పుడు you will face difficulties. ఎన్నో కష్టాలు వస్తాయి. In the world we will have troubles. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. In John 16:33 Jesus says, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ప్రభు చెప్తున్నారు, I have told you these things, in me you will have peace. నేను నా యందు మీకు సమాధానము కలుగునట్లుగా నేను ఈ సంగతులు మీకు చెప్పుచున్నాను. In the world you will have troubles. ఈ లోకములో మీకు శ్రమ కలుగును. But take heart, I have overcome the world. అయినను ధైర్యము తెచ్చుకునడి, నేను లోకమును జయించి ఉన్నాను. In the world we'll have difficulties. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. But we'll have his peace when you walk with him. అయితే మనం ఆయనతో నడుస్తున్నప్పుడు మనకు ప్రభు ఇచ్చే సమాధానము తోడుగా ఉంటుంది. So as we walk in the ways of God, కాబట్టి మనము దేవుని మార్గంలో నడుస్తూ ఉండగా don't expect circumstances to be very fine. ఆ పరిస్థితులన్నీ ఎంతో చక్కగా మనకు అనుకూలంగా ఉంటాయని మీరు ఎదురు చూడవద్దు. The apostle Paul and Timothy both went through difficulty at the same time. అపోస్తలు when he was awaiting his sentence. అయితే రోమా నగరంలో జైల్లో ఉండి శిక్ష కొరకు ఎదురు చూస్తున్నటువంటి పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. 2 Timothy chapter 1 verse 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో, Don't be ashamed to testify about our Lord or ashamed of me as prisoner. కాబట్టి నీవు సాక్ష్యమును గూర్చేనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేనను సిగ్గుపడక, But join with me in suffering for the gospel by the power of God. దేవుని శక్తిని బట్టి సువార్త విషయమై శ్రమానుభవములో పాలివాడవై ఉండుము. He's encouraging Timothy to be joining in suffering by the power of God. చూడండి తిమోతికి ఎట్లా ప్రోత్సాహం ఇస్తున్నాడో, దేవుని శక్తిని బట్టి సువార్త కొరకైన శ్రమానుభవములో పాలువాడవై ఉండుము. It means power comes to us not only to drive out demons, to live a holy life, to do the will of God, also to face suffering. దీని అర్థం ఏంటంటే దేవుని శక్తి కేవలము దెయ్యములు వెలగొట్టడానికో దేవుని సేవ చేయటానికో పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మాత్రమే కాదు, కానీ సువార్త కొరకై శ్రమ అనుభవించడానికి కూడా దేవుని శక్తి అవసరం. Is encouraging Timothy. తిమోతికి ప్రోత్సహిస్తున్నాడు. Don't be ashamed of Jesus, don't be ashamed of me. ప్రభు యేసు గురించి సిగ్గుపడకు, నా గురించి సిగ్గుపడకు తిమోతి. I am suffering for the gospel, you join with me in suffering for the gospel. నేను సువార్త కొరకు శ్రమను అనుభవిస్తున్నాను, నీవు కూడా నాతో కలువు సువార్తలో, నాతో పాలు పొందు సువార్త శ్రమలో. Both of us can experience the power of God. మనమిద్దరం కలిసి దేవుని శక్తిని అనుభవించుదాం. 11th and 12th verse of the same chapter. ఇదే అధ్యాయము 2 తిమోతి 1వ అధ్యాయం 11-12 వచనాలలో Paul writes, పౌలు ఇలా రాస్తున్నారు, of this gospel I was made a herald, an apostle and a teacher. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడి ఉన్నాను. That's why I'm suffering as I am. ఆ హేతువు చేత ప్రభువు వాటిని మన కొరకు దాచిపెట్టడంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. Will never perish, never spoil, never fade, kept in heaven for us, kept by Jesus. అవి ఎప్పటికీ వాడిపోవు, అవి లయమైపోవు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారే ఆ బహుమానములను దాచిపెట్టి ఉన్నాడు. So apart from crown of glory, crown of life and crown of righteousness, there are other treasures which we store as we live for the Lord. గనుక మహిమ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము మాత్రమే కాక ప్రభు కొరకు జీవిస్తూ ప్రభుని సేవిస్తుంటే ఇటువంటి అనేక So our hearts and minds might be on things above. కనుక మన యొక్క మనస్సు హృదయము పైనున్న వాటి మీదే ఉండాలి. We must be eternity sighted. Eternity sighted. Eternity. మనము నిత్యత్వం మీద మన మనసు నుంచే వారముగా ఉండాలి. Some people are short sighted, some people are long sighted. కొంతమందికి దగ్గర దృష్టి ఉంటుంది, కొంతమందికి దూర దృష్టి ఉంటుంది. We are different Christians. మనము క్రైస్తవులుగా కొంచెం వ్యత్యాసం ఉన్నవారము. We are eternity sighted. మనము నిత్యత్వపు దృష్టి కలిగిన వారము. Look at the implications of heaven for us when we live for the Lord here. ఇక్కడ ప్రభు కొరకు జీవించడం ద్వారా పరలోకములో మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలపై మన దృష్టిని నిలిపేవారము. That's how we look to the future. ఈ విధముగా మనము ముందున్న వాటి వైపు చూడాలి. Single-minded focus on doing the will of the Father in heaven. తండ్రి అయిన
పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును చేయటములో నిమగ్నమై ఏక మనసు కలిగి ఉండటం. That's the key to Paul's life and ministry. పౌలు గారి యొక్క జీవితంలో ఇదే ఎంతో ప్రాముఖ్యమైనది ఆయన పరిచర్యకు జీవితానికి. When he go to Jerusalem, యెరూషలేముకు వెళ్ళినప్పుడు he told the elders of the church in Ephesus to come to see him off at Miletus in a beach. మిలెత్ దగ్గర ఒక సముద్రపు ఒడ్డున ఎఫెసీ సంఘ పెద్దలు ఆయన కలవటానికి వచ్చినప్పుడు పౌలు గారు వారితో ఇలా అంటున్నారు. In Acts 20:24, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో, I consider my life worth nothing to me. నా ప్రాణము నాకు ఏమాత్రము ముఖ్యమైనది కాదని నేను ఎంచుకుంటున్నాను. If only I may finish the task and finish the race and complete the task God has given me. దేని కొరకంటే నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను ముగించుటకు. The task of testifying to the gospel of Christ. ఈ పరిచర్య ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్త గురించి సాక్ష్యము చెప్పుట. So we should be a people who are eternity sighted. కాబట్టి మనము నిత్యత్వపు దృష్టి కలిగిన ప్రజలుగా ఉండాలి. What we should not do is worry about the future. మనము చేయకూడనిది భవిష్యత్తు గురించి ఏంటంటే రేపటి గురించిన చింత. Instead of looking at things unseen, we worry about the future. మనము కనబడి unseen, looking at things unseen. మనము మనకు కనబడిన విషయాల వైపు మనం చూస్తూ ఉండగా మనకు చింత వస్తూ ఉంటది. For example, 1 Corinthians chapter 2, 9 and 10 we read. ఉదాహరణకు కొరింథీయుల మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాం. No eye has seen, no ear has heard, no mind has conceived what God has prepared for those who love him, but he revealed to us through his spirit. ఏ కన్ను చూడనిది, ఏ మనస్సుకి ఆలోచన రానిది, ఏ చెవి విననిది ఏంటంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి అవి ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. How did Paul know he's going to get the crown of righteousness? నీతి కిరీటము ఆయన పొందుకుంటాడని పౌలు గారికి ఎలా తెలిసిందండి? Holy Spirit revealed to him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచారు. He has not seen the crown of righteousness. ఆయన నీతి కిరీటమును చూడలేదు కన్నులతో. But he knew he's going to get it. కానీ ఆయన పొందుకుంటాడని ఆయన ఎరుగును, ఆయన తెలుసు. We'll also know we're going to get it when we long for his appearing. మనము కూడా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచేవారమైతే నీతి కిరీటం పొందుతామని మనకు తెలుసు. If you look at things unseen, అయితే కనబడిన వాటి వైపు మనం చూస్తున్నాగా the Bible does speak about looking at things unseen, seeing things unseen. బైబిల్లో ఈ మాట రాయబడి ఉన్నది, అదృశ్యమైన వాటిని చూడటం. In 2 Corinthians కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో chapter 4, 4వ అధ్యాయము 16 to 18. 16వ వచనం నుండి 18వ వచనం వరకు. Though outwardly wasting away, inwardly being renewed day by day. మా బాహ్య పురుషుడు కృషించిపోవచ్చునను అంతరంగ పురుషుని బట్టి మనము దినదినము మేము నూతన పరచబడుచున్నాము. For a light and momentary troubles are creating for eternal glory in heaven. ఎందుకంటే చులకని శ్రమ క్షణమాత్రముండు మా చులకని శ్రమ ఎక్కువైన నిత్యమైన మహిమా భారమును మా కొరకు దాచి ఉంచున్నది. So we fix our eyes not on what is seen but what is unseen. కాబట్టి దృశ్యమైన మాట మీద కాదు కానీ అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూచుచున్నాము. What is seen is temporary, what is unseen is eternal. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. So how do you look at things unseen? If they are unseen, how can you look at it? అంటే అదృశ్యమైన వాటిని ఎలా చూస్తామండి? అదృశ్యం అంటే చూడలేమనే కదా అర్థం. By having fellowship with the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిగి ఉండటం బట్టి చూడగలం. Let me come to the opposite of these things, and that is worrying about the future. దీనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి విషయం ఏంటంటే రేపటి గురించి చింతిస్తూ ఉండడం. In Matthew 6:25, Jesus says, "Do not worry about your life." మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో యేసుప్రభువు చెప్తా ఉన్నారు, మీ జీవంను గురించి మీరు చింతించవద్దు. People who take a decision to serve God many times worry about how will they support themselves in the future, where money come from. కొంతమంది దేవుని సేవ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు కానీ భవిష్యత్తులో డబ్బు ఎక్కడి నుండి వస్తుందో, వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయనే చింత కలిగి ఉంటారు. You are serving God and He owns everything in this world. నీవు దేవుణ్ణి సేవించుచున్నావు, ఆయన ఈ భూమి మీద ఉన్నవన్నీ ఆయనవే. In Haggai 2:8, God says, "All the silver and gold is mine." హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు, వెండి బంగారములన్నీ నావి. He is your provider. ఆయనే నీ పోషకుడు. All needs to be provided. సమస్తమును ఆయన నీకు అనుగ్రహిస్తాడు. And we worry sometimes. కొన్నిసార్లు మనం ఇట్లా చింతిస్తాం. In the book of Hebrews chapter 13 verse 5 we read. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట. Writer writes, అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, "Keep your lives free from the love of money,
Because God has said, I will never leave you, I'll never forsake you. నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయనని ఆయన చెప్పిన గనుక ధనాపేక్ష నుండి మీ మనసులను స్వేచ్ఛగా ఉంచుకొనుము. Now worrying is a sin. చింత అనేది పాపము. Why? ఎందుకు పాపం అది? Matthew 6:25 he says, do not worry about your life. ఎందుకు పాపం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచన ప్రకారముగా చింతించవద్దని ప్రభు చెప్పారు. When God says do not worry and you worry, we are disobeying God. కనుక ప్రభువు చింతించవద్దు అని చెప్పినప్పుడు, చింతపడకుడి అని చెప్పినప్పుడు చింతపడితే మనము పాపం చేసినట్టుగా. When God says do not and we do, it is disobedience. చేయవద్దు అని ప్రభు చెప్పినప్పుడు అది చేస్తే అది అవిధేయత అవుతుంది. If worrying is sin, చింతించటము పాపమైతే will God punish us for the sin of worrying? దేవుడు మనము చింతించడం అనే పాపం చేసినందుకు ఆయన మనల్ని శిక్షిస్తాడా? This question many people put to me when I say worrying is sin. నేను చింతించడం పాపం అని చెప్తే ఇటువంటి ప్రశ్న నాకు వస్తుంటుంది అప్పుడప్పుడు. I tell them, నేను వాళ్ళతో అంటాను, when you worry, God does not have to punish us because we are punishing ourselves. నువ్వు చింతిస్తే దేవుడు నిన్ను వేరేగా శిక్షించక్కర్లేదు, నీకు నువ్వే ఆల్రెడీ శిక్ష వేసుకుంటున్నావు అని చెప్తాను. Long time back, much before Christ entered the world, క్రీస్తు ప్రభువు వారి లోకానికి రాకముందు ఎప్పుడో David called upon the coming Christ. దావీదు రానైనటువంటి క్రీస్తుకు ప్రార్థన చేస్తూ In Psalm 34 verse 4, 34వ కీర్తన 4వ వచనంలో, I sought the Lord, he answered me, delivered me from all my fears. నేను ఆయనకు మొర్రపెట్టగా ఆయన నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించనని ప్రార్థన చేశాడు. All his fears you delivered from before Christ entered the world. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన తప్పించాడు. ఈ మాట క్రీస్తు ప్రభు లోకంలోనికి రాకముందు అంటున్నాడా? The only fear you must have is the reverent fear of God. నీకు కలిగి ఉండవలసిన ఒకే ఒక భయము ఏంటంటే దేవుని ఎడల భక్తితో కూడిన భయము మాత్రమే. Which makes us obey him. ఆ భయభక్తులు మనల్ని విధేయత చూపేవారుగా చేస్తాయి. This kind of fear is identified in the Bible as a holy fear. ఇటువంటి భయభక్తులు పరిశుద్ధమైన భయము అని బైబిల్లో రాయబడినటువంటిగా చూస్తాం. Hebrews 11:7 says, Noah in holy fear built the ark. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తాం. అక్కడ నోవహు భయము కలిగిన వాడై ఆ ఓడ నిర్మించినది. Holy means set apart. హోలీ పరిశుద్ధమైనది అనంటే వేరు చేయబడినది. Holy fear is set apart fear from other fears. పరిశుద్ధమైన భయం అంటే ఇతర రకముల భయముల నుండి వేరు చేయబడుట. What are other fears? ఇతర రకముల భయము ఏంటి? Fear of people, మనుషులంటే భయము. fear of the devil, అపవాది అంటే భయము. fear of difficult circumstances, శ్రమలు అంటే భయము. fear of death, మరణ భయము. fear of poverty, బేదరికం అంటే భయము. or fear of lack of money, డబ్బు లేకపోవటం అనే భయము. fear of high places, ఎత్తైన స్థలాలంటే భయము. fear of low places, లోతైన స్థలాలంటే భయము. fear of enclosed spaces, మూసివేయబడినటువంటి స్థలముల్లో ఉండటానికి కొంతమందికి భయము. fear of water, నీళ్ళంటే కొంతమందికి భయము. fear of fire, నిప్పు అంటే కొంతమందికి భయము. fear of fears. భయం అంటే భయం. What is fear of fears? భయం అంటే అర్థం ఏంటి? Brother Rajkumar, now I am not having any fear, but I think tomorrow I might have some fear. భయానికి భయపడడం అంటే అర్థం ఏంటంటే, బ్రదర్ రాజ్ కుమార్ గారు, ఈ రోజు నాకేం భయం లేదండి, కానీ రేపు ఏదైనా భయం వస్తుందని ఇప్పుడే భయంగా ఉంది. Some people feel uneasy when they don't have fears. అంటే భయం ఏమి లేకపోతే కొంతమందికి ఏదో కొదువుగా ఉన్నట్టు ఉంటుంది. I'm not having any fear at all. నాలో ఏ భయం లేదేంటి అన్న. Everybody is having fear. అందరికీ ఏదో ఒక విషయంలో భయం ఉంది. Something wrong with me. నాకు ఏదో సమస్య ఉంది అనుకుంటారు. Not having fear is Christian life. అసలు భయం లేకుండా జీవించడం అనేది క్రైస్తవ జీవితం. When a fearful thought comes, rebuke it in Jesus' name. భయము కలిగించేటువంటి ఆలోచన ఏదైనా వస్తే యేసుక్రీస్తు ప్రభు నామములో దాన్ని గద్దించు. David called upon the coming Christ and he delivered of all fears. దావీదు రానైనటువంటి క్రీస్తునకు మొరపెట్టినప్పుడు ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన విడుదల అనుభవించాడు. I sought the Lord, he says. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా అని చదువుతున్నాం. Who was the Lord that he called? ఆయన విచారణ చేసిన లేక మొరపెట్టిన ప్రభు ఎవరు? It was coming Christ. ఆయన రానైనటువంటి క్రీస్తుకు మొరపెట్టాడు. How do you know that David's Lord was Christ much before Christ entered the world?
యేసుక్రీస్తు ప్రభు వారి భూమిలోని మీదకి రాకముందే దావీదునకు ప్రభువుగా ఉన్న ఆ ప్రభువు క్రీస్తే అని మనకు ఎలా తెలుస్తుంది? This is approximately 3000 years back, 1000 years before Christ entered the world. సుమారుగా క్రీస్తు రాకముందు 1000 సంవత్సరాలు సుమారుగా ఈ మాట రాయబడినది. Temple was built in Jerusalem 950 BC by Solomon. యెరూషలేములో ఆ దేవాలయము 950 క్రీస్తు పూర్వం 950 సంవత్సరాలు Before that David was king. దాని ముందు at that time he called upon the Christ. ఆ కాలంలో ఆయన క్రీస్తుకు మొరపెట్టాడు. He is a man after God's own heart. ఇదిగో దేవుని హృదయానుసారుడు దావీదు. In the heart of God he knew there's a plan to send the Messiah to the world. దేవుని హృదయములో లోకమునకు మెస్సైని పంపించే ప్రణాళిక ఉందని దావీదుకు తెలుసు. His Lord was the Christ. ఆయన ప్రభువు ఎవరంటే క్రీస్తు. How do you know that? అది ఎలా తెలుసు మనకి? When Christ entered the world, క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు was given the name Yeshua or Jesus. ఆయనకు యేసు అనే పేరు పెట్టబడింది. He asked his Pharisees a question. పరిసయ్యులను ఆయన ఒక ప్రశ్న అడిగారు. 22nd chapter of Matthew verse 41 to 44. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు. What do you think about the Christ? మీరు క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. Whose son is he? ఆయన ఎవరి కుమారుడై ఉంటాడని మీరు అనుకున్నారు? The Pharisees said the son of David. పరిసయ్యులు అన్నారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు. Then Jesus says, అప్పుడు యేసుక్రీస్తు అంటున్నారు, how is it that David speaking by the Holy Spirit calls him Lord? అయితే మరి దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు అని అడిగారు. And he's quoting Psalm 110 verse 1. 110వ కీర్తన మొదటి వచనాన్ని యేసుక్రీస్తు ప్రభువారు వారికి ఎత్తి చూపించారు. But David speaking, the Spirit of God says, the Lord said to my Lord, sit at my right hand until I make enemies a footstool for your feet. అక్కడ దావీదు ఆత్మచేత ప్రేరేపించబడిన వాడే అంటున్నాడు, నా కుడి పార్శ్వమున కూర్చున్నమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని అంటున్నాడు. If David calls him Lord, how can he be his son? అంటే ఆ ప్రభువుని ఆయనను దావీదే ప్రభువు అని పిలుస్తా ఉంటే ఈయన కుమారుడుగా ఎలాగవుతాడు? నా ప్రభు, who's my Lord? Jesus. నా ప్రభువు అని దావీదు ఎవరిని పిలుస్తున్నాడంటే యేసుక్రీస్తుని పిలుస్తున్నాడు. So much before Christ entered the world, David called upon Christ, he was delivered of all his fears. గనుక క్రీస్తు రాకముందు ఎన్నో సంవత్సరాల ముందు దావీదు తన ప్రభువుకి ప్రార్థన చేస్తే అన్ని భయముల నుండి ఆయనని విడిపించారు. Why is it that 2000 years after Christ came to the world, delivered us from sin and the consequence of sin, including unhealthy fears, why are we having fears? అయితే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన మన పాపముల నుండి ప్రతి చెడు భయముల నుండి ఆయన మనల్ని విడిపించిన తర్వాత కూడా ఇంకా మనం ఎందుకు భయమునకు దాసులుగా ఉన్నాం? One reason could be truly Lord is not the Lord of our hearts. ఒక కారణం ఏమై ఉండవచ్చు అంటే నిజానికి చెప్పాలంటే ప్రభువు మన హృదయానికి ప్రభువుగా లేడేమో. He may be our savior, ఆయన మన రక్షకుడుగా ఉండవచ్చు, but not Lord of every aspect of our lives. కానీ మన జీవితంలో ఉన్న ప్రతి పరిధికి ఆయన ప్రభువుగా లేడేమో. When you are truly Lord of your life, ఆయన నిజముగా నీ జీవితంలో ప్రభువుగా ఉంటే you will have confidence of God's love for us. దేవుడికి నీడలో ఉన్న ప్రేమను బట్టి నీకెంతో నిశ్చయత ఉంటది. That love is perfect love. ఆ ప్రేమ సంపూర్ణమైన ప్రేమ. And 1 John 4:18 says, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, there is no fear in love, ప్రేమలో భయము లేదు, but perfect love drives out fear. పరిపూర్ణమైన ప్రేమ భయమును పారద్రోలును. Fear has to do with punishment. భయము దండనతో కూడినది అని చదువుతాం అక్కడ. The one who fears is not made perfect in love. భయపడువాడు ప్రేమలో పరిపూర్ణము చేయబడిన వాడు కాడు అని చదువుతాం. Now in 1 Peter 3:14, Peter writes to Christians. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో పేతురు క్రైస్తవులకు రాస్తూ అంటున్నాడు. He's quoting an Old Testament verse. ఆయన పాత నిబంధనలో ఒక వాక్యాన్ని వారికి రాస్తున్నాడు. Do not fear what they fear, he's saying. వారు భయపడు వాటికి మీరు భయపడవద్దు అని చెప్తున్నాడు. But in your heart set apart Christ as Lord. అయితే మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్టపరచుకొనండి. What's he quoting from Old Testament? Do not fear what they fear. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి మాటను ఎత్తి చూపుతూ వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి అని చెప్తున్నాడు. He's quoting from the book of Isaiah. యెషయా గ్రంథంలో నుంచి మాట రాస్తున్నాడు. Where the Lord told Isaiah chapter 8 verse 11 and 12. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 11, 12 వచనాల్లో దేవుడు చెప్పారు, don't fear what they fear. వారు భయపడు వాటికి భయపడవద్దు. Don't call conspiracy what they call conspiracy. వారు Isaiah 8, 11 and 12. వారు భయపడు వారికి భయపడవద్దు. వారు దేనికి దిగులు పడతారో మీరు దానికి దిగులు పడవద్దు.
Because people around Isaiah were having all kinds of fears about the future. ఎందుకంటే యెషయా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో భయములు కలిగి ఉన్నారు భవిష్యత్తు గురించి. So much so even Isaiah was fearing. కొంతమంది మనం అనొచ్చు ఒకవేళ యెషయా కూడా భయముతో ఉన్నాడేమో. And God spoke with his strong hand upon Isaiah, don't fear what they fear. దేవుడు ఎంతో బలమైన హస్తముతో యెషయాతో మాట్లాడుతూ ఉన్నాడు, వారు భయపడడానికి నీవు భయపడవద్దు. You are my prophet. They're ordinary people. They are fearing, don't be like them. వారు సాధారణమైన ప్రజలు, నీవు నా ప్రవక్తవు గనుక వారు భయపడేదానికి నీవు భయపడవద్దని దేవుడు యెషయాతో చెప్తున్నాడు. What were they fearing? వారు దేని కొరకు భయపడుతున్నారు? They are fearing the future. వారు భవిష్యత్తును బట్టి వారు భయపడుతున్నారు. What do people do when they fear the future? భవిష్యత్తు నుంచి భయపడితే ప్రజలు ఏం చేస్తారు? They want to find out the future. వారు భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలని ఆశ వారికి. They go to astrologers, medium spiritists. That's what they were doing in Old Testament time. వారు జ్యోతిష్యుల దగ్గరికి లేక సోది చెప్పే వారి దగ్గరికి వెళ్తారు. Even today, even some Christians do it. ఈ రోజు కూడా కొంతమంది క్రైస్తవులు కూడా అలాంటి పని చేస్తారు. What is the God's solution for that? దేవుడిచ్చే పరిష్కారం ఏంటి? Isaiah 8 chapter 19-20. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19-20 వచనాలు. When men tell you to consult medium spiritists who whisper and mutter, should not a people inquire of their God? Isaiah chapter 8 19 and 20. కర్ణ పిశాచులు వారి యొద్దకును కిచకిచలాడు గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారణ వారు చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? Why consult the dead on behalf of the living? To the law and the testimony. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? They don't speak out his word, they have no light of dawn. ఈ వాక్యము ప్రకారము వారు బోధించిన యెడల వారికి అరుణోదయము కలగదు. Instead of going to medium spiritual astrologers, go to the law, the testimony of the law. కనుక ఈ సోది చెప్పేవారు లేక దయ్యముల దగ్గరికి వెళ్ళే బదులుగా దేవుని యొక్క ధర్మశాస్త్రమును ఆ ప్రమాణ వాక్యమును విచారించండి. What's the testimony of the law? దేవుని యొక్క ప్రమాణ వాక్యం అంటే ఏంటి? The Lord Jesus Christ. అది యేసుక్రీస్తు ప్రభువే. The whole law testifies to Christ and the prophets testify to Christ. ధర్మశాస్త్రము ప్రవక్తలందరూ సాక్ష్యమిస్తుంది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి. When Christ entered the world, క్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చినప్పుడు he told the Jews, ఆయన యూదులతో అన్నారు. in John 5:39, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, you diligently study scriptures because think by them you have eternal life. మీరు లేఖనములో మీరు జీవము కలుగుననుకొని లేఖములను పరిశోధన చేయుదురు గాని the scriptures testify about me. లేఖనములు నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. Yet you refuse to come to me to have life. అయితే మీకు జీవము కలుగునట్లు నా యొద్దకు రావడానికి మీరు నిరాకరిస్తున్నారు. Solution for anxiety and worry about the future, going to Jesus and saying, Lord, I thank you, Lord, I am secure in you. భవిష్యత్తు కూర్చున్నటువంటి చింత ఆందోళనకు ఉన్న ఒకే ఒక పరిష్కారం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను స్తుతిస్తున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను చెప్పటమే. Through him we are inheritors of every good promise in the Bible. ఆయన ద్వారా బైబిల్లో ఇవ్వబడిన ప్రతి శ్రేష్టమైన వాగ్దానమునకు మనము వారసులమై ఉన్నాం. And just one promise in the Bible is enough for us never to have anxiety and fear about the future. బైబిల్లో ఉన్న ఎప్పుడు మనకి భవిష్యత్తు గురించి చింత లేకుండా ఉండడానికి బైబిల్లో ఉన్న ఒక్క వాగ్దానం చాలు. Jeremiah 29:11. యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. God says, ప్రభు అంటున్నారు, for I know the plans I have for you, plans to prosper you, not to harm you, to give you hope and a future. నిన్ను గూర్చిన ప్రణాళికలు నేను ఎరుగుదును, అవి హానికరమైనవి కాదు గాని మేలుకరమైనవి సమాధానకరమైనవి. The one promise is enough for us. ఈ ఒక్క వాగ్దానం చాలండి మనకి. Never to have any anxiety. ఎప్పుడు ఎన్నడూ మనకు చింత ఆందోళన లేకుండా ఉండడానికి. We don't have to know his plans. He will reveal it at the right time, but trust in him for the best plans he has for us. ఆయన ప్రణాళికలు ఏంటో మనం తెలుసుకోనక్కర్లేదు కానీ సరైన సమయంలో ఆయన మనకి దాన్ని బయలుపరుస్తాడని ఆయన మీద నమ్మకం ఉంటే చాలు. In Philippians chapter 4:6-8, Paul writes, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనాలలో పౌలు గారు రాస్తులు అంటున్నారు, don't be anxious about anything, దేని గురించి చింతించకుడు గాని, but in everything by prayer and petition with thanksgiving present the request to God. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు మీ విన్నపములను ప్రభువునకు తెలియజేయుడి. And the peace of God transcends all understanding will keep your hearts and minds on Christ Jesus. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మీ హృదయములకు కావలి ఉండును. Verse 8 says, 8వ వచనం చెప్తుంది, finally brothers, whatever is true, whatever is noble, right, pure, lovely, admirable, excellent, praiseworthy, think about such things. గనుక సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో
ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచుకొనడి. Unhealthy fears and anxieties are not part of Christian life. మనల్ని పాడు చేసేటువంటి ఈ భయములు, ఆందోళన, చింత క్రైస్తవ జీవితంలో ఒక భాగము కానే కాదు. Anxious thoughts come to us. ఆందోళన కలిగించే ఆలోచనలు మనకు వస్తాయి. Worrying thoughts come to us. ఆ చింత వచ్చేటువంటి ఆలోచన బహుశా రావచ్చు. But we take authority over those thoughts and rebuke the devil in Jesus' name. అయితే మనము ఆ ఆలోచనల మీద అధికారము కలిగిన వారమై యేసు నామములో వాటిని గద్దించాలి. These thoughts come to us through the spirit of fear. ఇవి భయము కలిగించే ఆత్మను ద్వారా మన దగ్గరికి వస్తాయి ఆలోచనలు. In us is not the spirit of fear but the spirit of power, love and sound mind. అయితే మనలో పిరికితనపు ఆత్మ లేదు గాని ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనే కలిగి ఉన్నాం. God has given us authority over unwanted thoughts. మనకు అవసరం లేని ఆలోచనల మీద ప్రభు మనకు అధికారమునిచ్చి ఉన్నాడు. 2 Corinthians 10:5 says, we take captive every thought and make it obedient to Jesus. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చెప్తా ఉంది, ఈ ప్రతి ఆలోచనను మనం చెరపట్టి యేసుక్రీస్తుకు అప్పగించవలసిన వారమై ఉన్నాం. We are called to fill our minds with the things of God and the fact that we have great things in store for us in heaven and in earth also. దేవుని యందు మనకు సమాధానం ఉన్నదని, పరలోకములోను ఈ భూమి మీద కూడా మనకు గొప్ప శ్రేష్టమైనవి దేవుడు మనకు దాచించారని సంగతులను బట్టి మన హృదయాన్ని నింపుకోవాలి. And not worry about the future. ఇలా నింపుకుంటూ భవిష్యత్తు గురించి చింత లేకుండా జీవించాలి. All of us close our eyes and bow down. I'm going to pray. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసినట్లయితే నేను ప్రార్థన చేస్తాను. Rebuke the spirit of fear to take his thoughts away from your mind in Jesus name. ప్రార్థన చేస్తా ఉండగా ఈ భయం కలిగించే లేక చింత కలిగించే ఆలోచనలను యేసుక్రీస్తు నామములో గద్దించాలని మనం నిర్ణయం చేసుకుందాం. So close your eyes and bow down. దయచేసి మీ తలలు అట్లా వంచి, those watching on Zoom can also join with us in prayer. Say amen to a prayer for us delivered completely of all fears. ఎవరైతే ఆన్లైన్లో కనెక్ట్ అయ్యి చూస్తా ఉన్నారో యూట్యూబ్లో, మీరు కూడా దయచేసి మాతో కలిసి ప్రార్థన చేయవచ్చు. ఆమేన్ చెప్పండి ఈ ప్రార్థనకు. Let's pray. దయచేసి ప్రార్థన చేద్దాం. Thank you, Father, for giving us the Lord Jesus Christ. తండ్రి అయిన దేవా, మాకు యేసుక్రీస్తు ప్రభువును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. Who entered the world to destroy the works of the devil. ఇదిగో ఈ అపవాది క్రియలు లయపరచుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు కదా. Not only cleanse us from sin but remove us from all the works of the devil in our lives. మమ్మల్ని పాపము నుండి విడుదల చేయటం మాత్రమే కాదు గాని మా జీవితంలో ఉన్న అపవాది క్రియలు అన్నిటి నుండి మమ్మల్ని విడిపించుటకు. Thank you, Lord. The spirit given is not a spirit of fear but power, love and sound mind. గనుక ప్రభువా, పిరికితనపు ఆత్మనివ్వలేదు గాని శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. Thank you, Lord, for authority given us over every work of darkness. గనుక ప్రతి రకమైన చీకటి శక్తుల మీద మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి మీకు వందనాలు. I pray for all those who are watching and hearing. యేసుక్రీస్తు నామములో వింటున్నటువంటి వారి కొరకు, ఈ ఆన్లైన్లో చూస్తున్న అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. By your power every fear will go away from our hearts and minds, Lord. నీ శక్తిని బట్టి మా హృదయములలో మనసులో ఉన్న ప్రతి భయము వెడలిపోవును గాక. In the name of Jesus, I come against every spirit of fear to remove your thoughts from our minds in Jesus name. యేసుక్రీస్తు నామములో భయమును, ఆందోళన కలిగించే ప్రతి దురాత్మను బట్టి మేము నమ్ముతున్నాం. Focus, Lord, help us all focus on the rewards in heaven you have in store for us. మీరు పరలోకంలో మా కొరకు దాచించిన బహుమానముల మీద మేము దృష్టి ఉంచడానికి సహాయం చేయండి ప్రభువా. హృదయములను, మా దృష్టిని పరలోక సంబంధమైన వాటి మీద ఉంచుతూ help us live every day for you, Lord, every minute of our lives. ఈ జీవితంలో ప్రతి రోజు, ప్రతి క్షణము నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. Holding on to ప్రభువా. every good promise in your word, Lord. వాగ్దానములు, ఇవ్వబడిన శ్రేష్టమైన ప్రతి వాగ్దానమును చేతపట్టుకొని. Thank you for